ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. బ్రహ్మంగారు కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి వారి పూర్తి జాతకం బయటపడింది. ఇక దీని గురించి మీరు తప్పించుకోలేరు. చూడకపోతే మీరే నష్టపోతారు. మరి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి వారి పూర్తి జాతకం ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఇలా మా ఛానల్ని మొదటిసారి చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ఏం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది. బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఎన్నో విషయాలు చెప్పారు. ఆ విషయాలలో ప్రతి ఒక్కరి యొక్క జీవితం గురించి కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే కాలజ్ఞానంలో రాబోయే రోజుల్లో జరగబోయేటువంటి విషయాలతో పాటుగా మరొక విషయం గురించి కూడా ఆయన చెప్పారు. ఏ వ్యక్తి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి, ఏ వ్యక్తి ఎటువంటి విషయాలలో జాగ్రత్త ఉండాలి, వారు ఏ రాశికి చెందిన వారై ఉంటారో అనేటువంటి వాటిని కూడా ఆయన చెప్తూ వచ్చారు. మరి వాటికి సంబంధించి కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పిన ప్రకారం కుంభరాశి వారికి జరగబోయేటువంటి నిజాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి వస్తారు. ఈ కుంభరాశి వారికి అధిపతి శని. ఇది వాయుతత్వపు రాశి, అలాగే స్థిరాస్తి అని కూడా చెప్పవచ్చు. కుంభరాశిలో జన్మించిన వారు పొడవైన బలిష్టమైన శరీరాన్ని, గుండ్రటి ముఖం కలిగి ఉంటారు. చక్కటి ముఖ వర్చస్సు ఉంటుంది. సుందరమైనటువంటి స్వరంతో ఎప్పుడూ సంతోషంగా, ఉల్లాసంగా బయటి వారికి కనపడుతూ ఉంటారు. వీరు చాలా దయాగుణం కలిగి ఉంటారు. చాలామంది వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ధైర్య సాహసాలతో అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు. నాయకత్వపు లక్షణాలు కూడా వీరికి అధికంగా కనిపిస్తూ ఉంటాయి. కుంభరాశికి చెందిన వారు తమ కుటుంబానికి ఎంతో సహాయపడే వారిగా ఉంటారు. అంతేకాదు కుటుంబ పరంగా వారికి ఏ లోటు ఉండదు. వీరికి ఉన్నటువంటి త్యాగగుణం కారణంగా తమ కుటుంబం కోసం ఎటువంటి త్యాగానికైనా సిద్ధపడతారు. వీరి జాతకం ప్రకారం కుటుంబానికి అవసరమైనవి అన్ని సౌకర్యాలు సమకూర్చే వరకు శ్రమిస్తారు. దీనితో వీరి సంతాన ఉన్నత స్థితికి చేరుకుంటుంది. ఈ కుంభరాశి వారి యొక్క అందం విషయానికి వస్తే కనుక కుంభరాశి వారు దృఢమైన శరీరం కలిగి పొడవుగా ఉంటారు. వీరు సగం వయసులో కొద్దిగా లావు అయ్యే అవకాశాలు ఉంటాయి. అందమైన ముఖ వర్చస్సు, అలాగే అందమైనటువంటి రూపం, జుట్టు బ్రౌన్ కలర్లో ఉంటుంది. వీరిని చూడగానే స్నేహ పాత్రుడు అనిపించేటటువంటి స్వభావం కలిగి ఉంటారు. ఇది వీరి స్వభావం విషయానికొస్తే ఎంతో తెలివిగలవారు. అదేవిధంగా మంచి మెమరీ పవర్ కలిగి ఉంటారు. చూడగానే ఎదుటి వారిని ఖచ్చితంగా అంచనా వేసేటువంటి నేర్పు కలిగి ఉంటారు. నిజాలు తెలుసుకోవాలంటే ఈ కుంభరాశి వారు సిద్ధహస్తులని చెప్పుకోవచ్చు. అలాగే కుంభరాశి వారు చాలా చక్కటి కాన్సన్ట్రేషన్ కలిగి ఉంటారు. కుంభరాశి వారు దయ, మానవత స్వభావాన్ని ఎంతో విశేషంగా కలిగి ఉంటారు. అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఉంటారు. ఓర్పు, స్థిరమైన అభిప్రాయాలు, ఎప్పుడూ ఆనందంగా ఉండటం జరుగుతుంది. ఇక పరిశోధనాత్మకమైన శక్తి అనేది చాలా ఎక్కువగా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా వీరు కొత్త విషయాలు కనుగొనేటువంటి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. చాలా మంచి మంది వీరిని ఎక్కువగా స్నేహితులుగా ఉండడం జరుగుతుంది. అలా ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా ఏకాంతాన్ని కోరుకుంటూ ఉంటారు. కుంభరాశి వారు సాధారణంగా ఎక్కువ వైద్య వృత్తిలో ఉంటారు. అలాగే స్వేచ్ఛని కోరుకుంటూ ఉంటారు. సీరియస్గా ఉండేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కానీ శాంతంగా, సౌమ్యంగా ఉంటారు. అలాగే మంచి ఆలోచన శక్తి కలిగి ఉంటారు. వీరికి ముఖ్యంగా దంతాల సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ కుంభరాశి వారు డబ్బు విషయంలో చాలా పొదుపుగా ఉంటారు. వీరు కొద్దిగా స్వార్థపరులుగా ఉంటారు. అదేవిధంగా సోషలిక్గా మూవ్ అయినప్పటికీ కూడా కొంతమందిలో మాత్రమే వీరు స్నేహం చేస్తారు. కఠినమైనటువంటి శ్రమ అంటే ఎక్కువగా శ్రమ చేయడానికి ఇష్టపడుతుంటారు. అలాగే కార్యనిర్వహణ కూడా చాలా సామరస్యంగా కూడా చేస్తారు. వీరికి చాలా మంచి వివేక శక్తి ఉంటుంది. అలాగే వేరే వారికి బోధించడం కన్నా వారే ఎక్కువగా అంటే చేసి చూపించడానికి ఇష్టపడతారు. ఇలా చేయండి, అలా చేయండి అని చెప్పే కంటే కూడా వీరు అదే పని చేసి చూపించడానికి ఇష్టపడతారు. ఈ రాశివారు ధనవంతులవ్వడం ఖాయం.
నీతి నిజాయితీకి కట్టుబడి వారి పనులు చేస్తూ ఉంటారు. అదే విధంగా ఎప్పుడూ చాలా అలర్ట్గా ఉంటారు. కొత్త కొత్త ఆలోచనతో ఆసక్తి కలిగి ఉంటారు. అంతేకాకుండా వీరు ప్రత్యేకమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు. నేర్పు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. భవిష్యత్తును ఊహించడం వీరి స్పెషల్ క్వాలిటీ అని చెప్పవచ్చు. అదేవిధంగా వీరికి కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి తొందరగా ధనం, గౌరవం విశేషంగా లభిస్తాయి. వీరి కుటుంబంలో మానవత్వం కలిగి ఉండడం జరుగుతుంది. ఈ రాశి వారికి ముఖ్యంగా మంచి సంతానం కలుగుతుంది. వీరికి సమాజానికి ఉద్ధరించడం అనేది చాలా ఇష్టంగా ఉంటుంది. సంఘ సంస్కర్తలుగా వీరు ఎక్కువగా పేరు తెచ్చుకుంటారు. వీరు డెవలప్మెంట్ మార్గాలు చట్టబద్ధమైనటువంటి కాబట్టి అదే మార్గంలో వెళ్ళటానికి ఇష్టపడుతుంటారు. ఎక్కువగా వీరు ఊహించుకోవడం చేస్తుంటారు. అలాగే విశాలమైనటువంటి దృక్పథాన్ని కలిగి ఉంటారు. వీరి పనులు ఊహలకు అందని విధంగా ఉంటాయి. వీరికి స్థిరాస్తిపై మక్కువ అంటే ఇష్టం ఉన్నప్పటికీ కూడా దాని గురించి పెద్దగా ఆలోచించరు. అదేవిధంగా ఆ స్థిరాస్తి గురించి ఎక్కువగా తాపత్రయపడటం కూడా వీరి దగ్గర ఉండదు. చేసే ప్రతి పనిలో కూడా అనుక్షణం శ్రమించడం వీరికి ఇష్టంగా ఉంటుంది. అదేవిధంగా కొత్త కొత్త అన్వేషణలు చేయటం వీరు సిద్ధహస్తులుగా ఉంటారు. ఈ కుంభరాశి వారు సొంతమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వీరి ప్రవర్తన, వీరి టీవీ మేధస్సు కూడా వీరిని ఉన్నతమైన స్థానానికి వెళ్ళే విధంగా ఉంటాయి. అలాగే వీలైనంత వరకు వీరి భావాలు ఎక్కువగా వేరే వారికి తెలియజేయటం కూడా జరుగుతుంది. ఇండోర్ గేమ్స్, కారం బోర్డ్ లాంటి ఆటలు ఆసక్తిగా ఆడుతూ ఉంటారు. కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు ఎదుటివారు ఏదైతే చెప్తారో అవి చాలా ఆసక్తిగా వినడానికి ఇష్టపడతారు. విన్న తర్వాతే వీరు స్థిరమైన అభిప్రాయానికి వస్తారు. ఇవి అభిప్రాయాలు స్థిరంగా, నిర్దిష్టంగా, ధర్మబద్ధంగా ఉంటాయి. ఈ కుంభరాశి వారికి సంబంధించినటువంటి వృత్తుల గురించి జ్యోతిష్యులు చెప్పేది ఏమిటంటే డాక్టర్గా, డిటెక్టివ్గా వీరు పనిచేయడం జరుగుతుంది. అలాగే మానసిక వైద్యులు, పరిశోధన శాస్త్రవేత్తలు, అదేవిధంగా మెడికల్, బిజినెస్, లీగల్ అడ్వైజర్గా బాగా రాణిస్తారు. మెకానికల్ ఇంజనీర్స్, ఐరన్ బిజినెస్ వాటిలో కూడా ఎక్కువగా ఉంటారు. ఈ కుంభరాశి వారికి ప్రేమ మరియు వివాహ విషయానికి వస్తే వీరు తెలివైన వారిని, బాగా చదువుకున్న వారిని ఇష్టపడుతుంటారు. స్థిరమైన, అందమైన భార్యను ఎక్కువగా కోరుకుంటారు. అదేవిధంగా వీరు చాలా మందితో ప్రేమ వ్యవహారాన్ని కోరుకుంటూ ఉంటారు. వీరు భర్త లేదా భార్యపై అధికారం చూపించరు. అయితే వీరి ప్రేమను బయటకు వ్యక్తపరచకుండా కేవలం వారిలో వారే అసంతృప్తికి ఉండటం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రాశి వారు భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించుకొని చాలా అద్భుతంగా బంధాన్ని వీరు స్థిరపరచుకోవడానికి, బలపరచుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఈ కుంభరాశి వారి ఆర్థిక విషయాలు, అదృష్ట విషయాలకొస్తే అదృష్టవంతులు, విశేష గౌరవ మర్యాదలు, ఐశ్వర్యం మీరు పొందుతారు. ముఖ్యంగా వీరు ముందుగా కష్టపడి చూపించిన తర్వాతే ధనాన్ని కోరుకుంటారు. సంపాదించేంత వరకు డబ్బులు అవసరాలకు ఉపయోగపడితే చాలనుకుంటారు. అప్పులు చేయటం అసలు నచ్చదు. అసాధారణమైన, అనూహ్యమైన మార్గాల ద్వారా డబ్బు సంపాదించాలని చూస్తూ ఉంటారు. ఈ రాశి వారికి మంచి బహుమానాలు వస్తాయి. గుండెకు సంబంధించిన జబ్బులు, లేదంటే కళ్ళకు సంబంధించిన జబ్బులు, అలాగే బ్లడ్ ప్రెషర్ లాంటి వాటికి గురవుతూ ఉంటారు. అదేవిధంగా జలుబు ఎక్కువగా వీరికి వస్తూ ఉంటుంది. కంటి జబ్బులకు గురవుతూ ఉంటారు. కాబట్టి వీరికి చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా సరే దీని డాక్టర్ని సంప్రదించడం అవసరం. ఈ రాశుల వారు జాగ్రత్త పడాల్సిన విషయాలు ఏంటంటే బద్ధకాన్ని తగ్గించాలి, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి, బాధపడే గుణం తగ్గించుకోవాలి, ఒంటరిగా ఉండటాన్ని తగ్గించుకోవాలి, అలాగే అభిప్రాయాలు మార్చుకునే గుణాన్ని పెంపొందించుకోవాలి. ఈ కుంభరాశి వారికి ఏదైనా చేయగలం అనేటువంటి భావన వీళ్ళలో మనకి క్లియర్గా కొట్టొచ్చినట్లు కనిపిస్తుందన్నమాట. ఎలాంటి విషయం గురించి అయినా కూడా వీళ్ళు చాలా ఈజీగా తీసుకుంటూ ఉంటారు. చాలా ఈజీగా దాని గురించి మాట్లాడేస్తూ ఉంటారు. ఎందుకంటే అని చెప్పలేం. ఇతరుల నుంచి విమర్శలన్నీ అసలు తీసుకోలేరు. ఎందుకంటే వీళ్ళని విమర్శించే వాళ్ళు అంటే వీరికి నచ్చదు. వీళ్ళు ఏది చెబితే అది జరగాలి అనుకుంటూ ఉంటారు. తమ కోసం చల్లబడే వరకు వీళ్ళు ఒంటరిగా ఉంటారు.
కుంభరాశి వారికి చెందిన వారు ఏ సమస్యనైనా చిరునవ్వుతో స్వాగతించి పరిష్కారం కొనుగొంటారు. ఇందువల్ల వారి వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది. లోకానికి వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకోవడం వంటి వాటిని వీరు ఇష్టపడరు. అందరికీ సాయం చేసే లక్షణాలు కలిగిన ఈ రాశి వారు మిగిలిన రాశుల వారితో అత్యంత స్నేహిక పాత్రంగా మెలుగుతారు. వీరు ఇతరులకు సహాయపడే గుణం వలన వీరు అంటే అందరూ ఇష్టపడతారు. ఈ కుంభరాశి వారికి కలిసొచ్చే రోజులు సోమవారం, గురువారం, శుక్రవారం, శనివారం. అలాగే కలిసొచ్చే కలర్స్ ఏమిటంటే ఎల్లో, వైట్ కలర్స్ బాగా కలిసి వస్తాయి. నంబర్స్ చూసుకుంటే 3, 5, 6, 8. అలాగే కుంభరాశి వారికి నరదిష్టి, నరఘోష ఎక్కువగా ఉంటుంది. నరఘోష ఎక్కువగా ఉంటే జరిగే పరిణామాలు ఏమిటంటే ఎక్కువగా దెబ్బలు తగులుతుండటం, శాంతి లేకపోవడం, ఎక్కువ టెన్షన్లు కలగటం, అందరితో గొడవలు జరగటం, అందరూ మనకి శత్రువులుగా మారటం, ఏ పని మొదలుపెట్టినా ఆలస్యం అయిపోతుండటం, ఏ పని కూడా విశేషంగా కలిసి రాకపోవటం, మీకు 100 రూపాయలు రావాల్సిన చోట 10 రూపాయలు మాత్రమే మీ చేతికి రావటం, లేక మీ కష్టానికి తగినట్టు ప్రతిఫలం లేకపోవటం, ఇలాంటివన్నీ కూడా నరఘోషకు మూలలుగా చెప్పవచ్చు. ఈ నరఘోష దాదాపు ఈ కుంభరాశి వారి అందరికీ ఉంటుంది. ఎవరైనా పైన ఉదాహరణకి ఇచ్చినటువంటి బాధపడేవారు ఆంజనేయ స్వామి వారి ఫోటోను ఎల్లప్పుడూ జేబులో పెట్టుకోవాలి, లేదా మెడలో ఆంజనేయ స్వామి వారి యొక్క లాకెట్టు వేసుకొని, అదేవిధంగా ఏదైనా నరసింహస్వామి వారి క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడటువంటి కుంకుమ కొంచెం తెచ్చుకొని నాగసింధూరంలో కలిపి ఆ బొట్టును ప్రతిరోజు పెట్టుకుంటూ ఉండాలి. అలా ఆంజనేయ స్వామి వారి యొక్క సింధూరం ప్రతిరోజు బొట్టుగా పెట్టుకుంటూ ఉండాలి. అదేవిధంగా ఆడవారైతే ఎడమ కాలుకు నలుపు దారాన్ని కట్టుకోవాలి. మగవారైతే కనుక చిన్నపిల్లలకు నలుపు దారాన్ని మొలతాడుగా కట్టి ఎడమ కాలుకు కట్టి బొట్టు పెడుతూ ఉండాలి. మగవారికి అయితే కుడివైపు కాలుకి కాటుక బొట్టు పెట్టుకోవాలి. కుంకుమ పొట్టుని ముఖానికి పెడుతూ ఉండాలి. ఈ విధంగా చేయటం వలన మీకున్నటువంటి నరఘోష పీడ అనేటువంటిది తగ్గుముఖం పడుతుంది. అదేవిధంగా మనం బయటకు కిరాణా దుకాణాల్లో స్ఫటికం ఒకటి దొరుకుతుంది. అది తెచ్చుకొని ఒక ఎరుపు రంగు బట్టలో కొంచెం పసుపు, కుంకుమ వేసి, నవధాన్యాలు వేసి దాన్ని మూట కట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయటం వలన నరఘోష అనేది తగ్గుతుంది. ఈ కుంభరాశి వారు నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. దేవునికి ప్రార్థించడం వల్ల మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి. ఈ కుంభరాశి వారి మనసులోని భావాలను భగవంతునికి చేరుతాయి. ఈ దీపం మనసుకు శాంతిని ఇస్తుంది. మెరిసే కాంతి దుష్టశక్తులను దూరం చేస్తుంది. అలాగే తులసి ముందు కూడా దీపం వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయి. అలాగే కుంభరాశి వారు ఎప్పుడూ కూడా గోమాతను ఆరాధించండి. ఎందుకంటే గోమాత అంటే కనుక సకల దేవతల స్వరూపం. గోమాతను ఆరాధించడం వల్ల మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు అయితే మీరు పొందుతారు. ఎందుకంటే సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయి. బ్రహ్మంగారు కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి వారి జాతకం ఏ విధంగా ఉంటుంది, ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.